అనంతరము మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు శక్తివంతమైనటువంటి ఆరాధన చేస్తారు. 2 ఆరాధనలు మరి కాకుండా నేను ఒక పాట పాడి వాక్యంలోనికి నడిపిస్తాను. వాక్యమైన అనంతరము అయ్యగారు శక్తివంతమైనటువంటి ఆరాధనలోనికి, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్తారు. మన రక్షణ ద్వారా పాటల పుస్తకంలో నుండి 18వ పాటను పాడుకుందాం. ఈ పాటను మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చారండి. కాబట్టి చాలా రోజులైంది నా పాటలు నేను అసలు పాడను, కానీ అందరూ పాడుతుంటే నాకు కూడా పాడాలనిపిస్తూ ఉంది. అందుకే చాలా రోజుల తర్వాత నా సబ్జెక్ట్కి ఈరోజు ఇది రిలేటెడ్ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ సాంగ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ యొక్క పుస్తకంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన చాలా పాటలు ఉన్నాయి. అందులో ఈ 18వ పాట యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం అనేటువంటి పాట కలిసి పాడుకుందాం. ఎంతమందికి వస్తుంది ఈ పాట? చూపించండి ఒకసారి నాకు మీ చేతుల్ని. ఈ పాట ఎంతమందికి వస్తుంది? కొంచెం పైకి ఎత్తండి అమ్మ. అంటే చాలామందికి రాదా? యేసయ్య నాకు ఇష్టం. మీకు ఇష్టమైన యేసయ్య? నేను రాసుకున్నాను యేసయ్య నువ్వంటే నాకు ఇష్టం. నేనే చెప్పుకుంటున్నాను యేసయ్యకు నేను ఇష్టం. అంటే నాకుండే విశ్వాసం చూసారా? నాకు యేసయ్య ఇష్టం, యేసయ్యకు కూడా నేను ఇష్టం. మరి నువ్వు ఇష్టమైన యేసయ్యకి ఇష్టమేనా? ఇష్టమైతే కనుక ఒక్కసారి నీ కుడి చేయి పైకెత్తి ఒకసారి ఇలా నాన్న, యేసయ్యకి నేను ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదన్. చప్పట్లు. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదన్. యేసయ్య నాకిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదన్. వెనుదిరగక నేను సాగిపోయేదన్, సాకు చెప్పక నేను సాగిపోయేదన్. వెనుదిరుగక నేను సాగిపోయేదన్, సాకు చెప్పక నేను సాగిపోయేదన్. యేసయ్యతో నేను సాగిపోయేదన్, యేసయ్యతో నేను సాగిపోయేదన్. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదన్. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదన్. చప్పట్లు కొడదాం అందరూ. హానోకు నడిచాడు యేసయ్యతో, వెనుదిరుగలేదు అడ్డులొచ్చినా. అందరూ చెబుదాము. హానోకు నడిచాడు యేసయ్యతో, వెనుదిరుగలేదు అడ్డులొచ్చినా. నడిచాడు పరలోకంకు చేరాడు. నడిచాడు పరలోకంకు చేరాడు. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదన్. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదన్. చప్పట్లు. అబ్రహాము నడిచాడు యేసయ్యతో, వెనుదిరుగలేదు కష్టాలొచ్చినా.
నడిచాడు, స్వాస్థ్యంను పొందాడు. నడిచాడు, నడిచాడు, స్వాస్థ్యంను పొందాడు. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదను. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదను. వెనుదిరుగాక నేను సాగిపోయేదను, సాకు చెప్పక నేను సాగిపోయేదను. వెనుదిరుగాక నేను సాగిపోయేదను, సాకు చెప్పక నేను సాగిపోయేదను. యేసయ్యతో నేను సాగిపోయేదను, యేసయ్యతో నేను సాగిపోయేదను. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదను. యేసయ్య నాకిష్టం, యేసయ్యకు నేనిష్టం, యేసయ్యతో నేను సాగిపోయేదను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయమందు ప్రభువా, నీ వాక్యం వినడానికి మేమందరం కూడా తండ్రి సిద్ధపడి ఉన్నాం. జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు. ఆసక్తితో ఉన్నప్పుడు నాయన వారి ఆశను మీరు నెరవేరుస్తానన్నావు. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయమందు నేను ఎదుగు నా బిడ్డలైనటువంటి వీరందరూ కూడా నాయన నీ సన్నిధిలో నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ప్రభువా. ఈ స్థలంలో నిలబడినటువంటి నన్ను పూర్తిగా మరుగు చేయండి పరిశుద్ధాత్మదేవుడా. బిడ్డలతో మీరు మాట్లాడగా రండి నాయన. ఏమైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో దేవా, అది సూటిగా మాట్లాడండి ప్రభువా, అది స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. వీరికి ఎలా చెప్తే అర్థమవుతుందో దేవా, ఇదిగో అదే విధంగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ స్థలంలో విరోధంగా వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విధమైన సాతాను అంధకార శక్తిని రోమ 16:20 ప్రకారంగా గర్తిస్తున్నాను, ఇప్పుడే బంధిస్తున్నాను దేవా. లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా వీరి హృదయాన్ని తెరవండి ప్రభువా. ఇదిగో వాక్యం వినడానికి నాయన, వాక్యాన్ని నాయన ప్రభువా ఇదిగో చూడడానికి తండ్రి అయ్యా, వాక్యాన్ని గ్రహించడానికి ప్రభువా వీరి నేత్రములను తెరవండి, వీరి చెవులను తెరవండి, వీరి హృదయాలను మీరు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఆశీర్వాదకరమైనటువంటి బలమైనటువంటి నాయన గ్రహించుకునేటువంటి వర్తమానమును ప్రభువా మాకందరికీ మీరు దయచేసి మహిమను మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం.